Good morning to all. This is P. Ramyakrishna from the Department of Chemistry, CRR College for Women, Ailuru. Now I would like to discuss about 3rd BSc Semester 6 Chemistry Cluster Paper A3. The title of the paper is Analysis of Drugs, Foods, Dairy Products and Biochemical Analysis. Now coming to Unit 3. Now in this PPT I am explaining the analysis of furosemide and analysis of lansoprazole. So topics of this PPT are diuretics, analysis of furosemide, prevacids and analysis of lansoprazole. So first we are going to discuss about diuretics. So what are diuretics? Diuretics are medicines which increases the flow of urine by their action upon the kidneys. ఏ టైప్ ఆఫ్ డ్రగ్స్ అని అంటే ఇవి కిడ్నీస్ మీద ఎఫెక్షన్ చూపిస్తాయి, వీటి యొక్క వర్క్ అనేది ఉంటుంది. ఎలాగా అంటే ఫ్లో ఆఫ్ యూరిన్ ని ఇంక్రీజ్ అయ్యేలాగా చూస్తాయి అన్నమాట. సో డైరెటిక్స్ ఆర్ ఎఫెక్టివ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కార్డియాక్ ఓడిమా. సో కార్డియాక్ ఓడిమా అంటే ఏంటనంటే అబ్నార్మల్ అక్యుములేషన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇన్ ద ఇంటర్స్టిషియల్ లొకేటెడ్ బినీత్ ద స్కిన్. సో మనకి అక్కడ నార్మల్ గా ఉండాల్సిన దానికన్నా స్కిన్ బినీత్ ద స్కిన్ నార్మల్ గా ఉండాల్సిన వాటర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం ఉబ్బరం రావడం కానీ నీరు పట్టడం అంటారు చూసారా, అటువంటి కండిషన్ ని మెయిన్ గా ఎస్పెషల్ స్కిన్ కింద కనుక వచ్చినట్లయితే ఆ కండిషన్ ని కార్డియాక్ ఓడిమా అని అంటాం. ద స్పెషల్లీ వన్ రిలేటెడ్ విత్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. సో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ మీన్స్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఈ కండిషన్ వచ్చినప్పుడు కార్డియాక్ ఓడిమా అనేది వస్తుంది అనమాట. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్ అని అంటే ఇట్ ఈస్ ఏ pathophysiological process in which the heart as a pump is unable to meet the metabolic requirements of the tissue for oxygen. సో ఆక్సిజన్ అనేది హార్ట్ కి సరిగ్గా సప్లై అనేది ఉండదు అనమాట. సో అటువంటి కండిషన్ ని కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్స్ అని అంటాం. సో మనకి ఆ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ స్కిన్ దగ్గర అంటే హార్ట్ దగ్గర మనకి ఉండేటటువంటి స్కిన్ మజిల్స్ దగ్గర ఏమైపోతుంది, కార్డియాక్ ఓడిమా కండిషన్ అనేది రావడం జరుగుతుంది. సో దే ఆర్ ఎంప్లాయిడ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిజార్డర్స్. మెయిన్ గా వేరియస్ టైప్స్ ఆఫ్ డిజార్డర్స్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్స్ ఏమేమి చెప్తున్నారు, నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఒకటి, డయాబెటిక్స్ ఇన్సిపిడస్, అలాగే న్యూట్రిషనల్ ఓడిమా, సిరోసిస్ ఆఫ్ ద లివర్ అండ్ ఓడిమా ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో నెఫ్రోటిక్ సిండ్రోమ్ మీన్స్ ఏ కండిషన్ అని అంటారు అంటే రేనల్ ట్యూబ్యూల్స్, మనకి అక్కడ రేనల్ ట్యూబ్యూల్స్ దగ్గర వచ్చేటటువంటి సిండ్రోమ్ ని డిసీజ్ ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని అంటాం. మెయిన్ గా కిడ్నీస్ దగ్గర ఎఫెక్షన్ చూపిస్తాయి నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది వచ్చినప్పుడు. అలాగే డయాబెటిక్ ఇన్సిపిడస్ మీన్స్ ప్యాసేజ్ ఆఫ్ వెరీ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డైల్యూట్ యూరిన్. ఎక్కువ సార్లు యూరిన్ కనుక వెళ్తున్నట్లయితే ఆ కండిషన్ ని డయాబెటిక్ ఇన్సిపిడస్ అని అంటాం. అలాగే న్యూట్రిషనల్ ఒడిమా మీన్స్ ఒడిమా అనే కండిషన్ వస్తుంది. మెయిన్ గా దేని వల్ల అంటే ఒడిమా అంటే ఎక్సెస్ వాటర్ అనేది డిపాజిట్ అవుతుంది. మెయిన్ గా దేని వల్ల వచ్చేస్తుంది, అది డ్యూ టు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్ విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల ఎక్సెస్ వాటర్ అనేది చేరిపోతుంది ఆ ప్లేస్ లో, దాన్ని ఒడిమా అని అంటారు, న్యూట్రిషనల్ ఒడిమా. అలాగే సిరోసిస్ ఆఫ్ ద లివర్ మీన్స్ సిరోసిస్ ఆఫ్ ద లివర్ కండిషన్ వచ్చినప్పుడు మనకి లివర్ యొక్క డ్యామేజ్ అనేది జరుగుతుంది, ఆ కండిషన్ ని సిరోసిస్ అని అంటాం. అలాగే ఒడిమా ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఒడిమా కండిషన్ రావచ్చు, అంటే ఎక్సెస్ వాటర్ అనేది బాడీలో ఉండిపోతుంది. ఓకేనా, దీస్ ఆర్ డైరెటిక్స్. సో మనకి అందులో సిలబస్ లో ఇచ్చింది డైరెటిక్స్ కి ఎగ్జాంపుల్స్ ఫ్యూరోసిమైడ్. సో అదర్ నేమ్ ఫర్ ఫ్యూరోసిమైడ్ ఈజ్ లసిక్స్. సో ఇట్ ఈస్ ఎ డైరెటిక్ డ్రగ్ used for the treatment of odema associated with renal disease. సో మెయిన్ గా దేనికోసం యూజ్ చేస్తాం, దేని ట్రీట్ చేయడానికి, ఒడిమా కండిషన్ ని ట్రీట్ చేయడానికి, మెయిన్ గా దేనికి సంబంధించింది రేనల్ డిసీజెస్ ని క్యూర్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. అలాగే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే డిస్కస్ చేసుకున్నాం కదా, రేనల్ ట్యూబ్యూల్స్ దగ్గర వచ్చేటటువంటి సిండ్రోమ్. అలాగే లివర్ డ్యామేజ్ అయినప్పుడు, అలాగే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్ ఉన్నప్పుడు ఈ ఫ్యూరోసమైడ్ ని రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్, హై బీపీ ఉన్నప్పుడు కూడా దీన్ని రికమెండ్ చేస్తారు కొన్ని కండిషన్స్ లో. సో ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ కార్బన్స్ అనేవి 12 ఉంటాయి, హైడ్రోజన్స్ 11 ఉండాలి, క్లోరిన్ 1 ఉంటుంది, నైట్రోజన్స్ 2 ఉంటాయి, ఆక్సిజన్స్ 5, సల్ఫర్ అనేది 1 ఉంటుంది. సో దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ చూసుకున్నట్లయితే 330.74 గ్రామ్ పర్ మోల్స్ అనేవి ఉండాలి. సో కమ్యూనిటేట్స్ స్ట్రక్చర్ చూడండి, బెంజీన్ కి మనకి ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ ఏముంటున్నాయి, ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్, ఒక క్లోరిన్ సబ్స్టిట్యూయెంట్ అనేది ఉంటుంది, అలాగే NH2SO2 గ్రూప్ అనేది ఉంటుంది. దీనికి పారా పొజిషన్ లో ఇంకొక గ్రూప్ ఏముంటుంది, NHCH2, మళ్ళా దీనికి బాండింగ్ లో వచ్చేసి ఫ్యూరాన్ రింగ్ అనేది ఉంటుంది.
So this is the structure of furosemide. So next, it's a preparation. It is prepared by reacting 2,4 dichlorobenzoic acid with chlorosulfonic acid, and an amidation and heating gives this one. So first ఏమేమి తీసుకుంటున్నాం రియాక్టెంట్స్ అని అంటే ఇక్కడ 2,4-dichlorobenzoic acid. ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర ఫోర్త్ కార్బన్ దగ్గర క్లోరిన్స్ అనేవి సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. సో 2-fluor 2 ఉన్నాయి కాబట్టి డైక్లోరో యాసిడ్ ఫంక్షనల్ ఉంది కాబట్టి బెంజోయిక్ యాసిడ్. ఇది దేంతో రియాక్ట్ అవుతుంది? క్లోరోసల్ఫోనిక్ యాసిడ్. దీని పేరు క్లోరోసల్ఫోనిక్ యాసిడ్. అలాగే అమోనియాతో రియాక్ట్ అయితే వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటి? 5-aminosulfonil 4,6 డైక్లోరోబెంజోయిక్ యాసిడ్. సో 5-amino. సో ఇక్కడ చూడండి ఫిఫ్త్ కార్బన్ దగ్గర మనకి ఇక్కడ ఎమినో గ్రూప్ ఉంది, సల్ఫోనిల్ గ్రూప్ ఉంది కాబట్టి 5-aminosulfonil 4,6 దగ్గర సిక్స్త్ కార్బన్ దగ్గర క్లోరిన్స్ ఉన్నాయి, డైక్లోరో బెంజోయిక్ యాసిడ్ అనేది సింథసైజ్ అయింది. సో వచ్చినటువంటి ఈ బెంజోయిక్ యాసిడ్ దేంతో రియాక్ట్ అవుతుంది? నెక్స్ట్ పెర్ఫ్యూరలమైన్. దీని పేరేంటి? పెర్ఫ్యూరలమైన్. సో దీంతో రియాక్ట్ అయ్యి మనకి ఎక్కడ రియాక్షన్ జరుగుతుంది అని అంటే మనకి ఫైనల్ గా ఈ ఫ్యూరోసిమైన్ ని సింథసైజ్ చేస్తుంది. కమింగ్ టు ఇట్స్ అనాలిసిస్, మెయిన్ గా హెచ్పిఎల్సి అనాలిసిస్ అనేది చేస్తారు. సో హెచ్పిఎల్సి అనాలిసిస్ కెన్ బి డన్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఫ్యూరోసిమైడ్. A simple and specific procedure was developed for the analysis of furosemide from tablets. So ఇక్కడ సింపుల్ ప్రొసీజర్ హెచ్పిఎల్సి అనాలిసిస్ చేస్తున్నాం. The procedure consists of extracting furosemide into aqueous sodium hydroxide, addition of the internal standard and appropriate dilution can be done. సో ఇక్కడ ఇందులో మనకి ఫ్యూరోసమైడ్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం? aqueous sodium hydroxide లో డిజాల్వ్ చేసుకుంటాం. సో మనకి ఇంటర్నల్ స్టాండర్డ్ కింద వర్క్ చేస్తుంది అది. దాన్ని బట్టి మనకి అప్రోప్రియేట్ గా డైల్యూషన్ ని చేసుకుంటాం. సో హెచ్పిఎల్సి అనాలిసిస్ అంటే ఖచ్చితంగా మొబైల్ ఫేజ్ ని యూజ్ చేయాలి. సో ఇందులో వాడేటటువంటి మొబైల్ ఫేజ్ లో ఉండేటటువంటి సాల్వెంట్లు ఏమేమి ఉంటాయి? ఇస్టోనైట్రైల్ ఒకటి, aqueous sodium acetate ఒకటి ఉంటుంది. అండ్ ద ఎల్యూట్ వాజ్ మానిటర్డ్ బై ఐదర్ యూవీ అబ్సార్ప్షన్. వచ్చినటువంటి హెచ్పిఎల్ అనాలిసిస్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ ఎల్యూట్ అంటే సొల్యూషన్, శాంపుల్ సొల్యూషన్ ని ఎలా అనాలిసిస్ చేస్తాం? యూవీ స్పెక్ట్రోస్కోపిక్ అనాలిసిస్ ఆర్ స్పెక్ట్రోఫ్లోరిమెట్రిక్ అనాలిసిస్ అనేది చేస్తాం. So a standard linear calibration curve was obtained for direct standard solutions containing 75 milligrams to 500 milligrams on column. Standard linear curves కూడా తీసుకుని అక్కడ డైరెక్ట్ స్టాండర్డ్ సొల్యూషన్స్ తీసేసుకుంటాం. స్టాండర్డ్ సొల్యూషన్ అందులో 75 milligram ఆర్ 500 milligrams వేజెస్ తీసుకుని కాలంలో ఇక్కడ స్టాండర్డ్ సొల్యూషన్ కి శాంపుల్ సొల్యూషన్ కి వచ్చినటువంటి వాల్యూస్ ని బేస్ చేసుకుని బీర్స్ లా అనేది ప్లాట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ డ్రగ్ ఈజ్ ప్రీవాసిడ్స్ కి సంబంధించింది. అందులో మనకి ఎగ్జాంపుల్ లాన్సోప్రెజాల్ ఒకటి ఉంది. సో ప్రీవాసిడ్ ఆల్సో నోన్ యాజ్ యాంటాసిడ్స్. వీటిలో యాంటాసిడ్స్ అని అంటాం. ఇట్ ఈస్ ఏ సబ్స్టెన్స్ విచ్ న్యూట్రలైజెస్ స్టమక్ ఎసిడిటీ యూజ్డ్ టు రిలీవ్ హార్ట్ బర్న్. సో మెయిన్ గా ఏం చేస్తుంది ఇక్కడ ఈ ప్రీవాసిడ్స్ అనేవి స్టమక్ లో ప్రొడ్యూస్ అయినటువంటి యాసిడ్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో దాని వల్ల ఏం జరుగుతుంది? ఎప్పుడైతే న్యూట్రలైజేషన్ జరిగిందో మనకి హార్ట్ బర్నింగ్ అనేది తగ్గుతుంది. అలాగే ఇండైజెషన్ ఆర్ అనే అప్సెట్ స్టమక్ అనేది కూడా తగ్గుతుంది. సో ప్రీవాసిడ్స్ అనేవి మెయిన్ గా యాంటాసిడ్స్. ఏం చేస్తాయి? వాటి యొక్క వర్కింగ్ ఏంటి? స్టమక్ లో ప్రొడ్యూస్ అయినటువంటి యాసిడ్ ని న్యూట్రలైజ్ చేస్తాయి. సో దాని యొక్క ఫార్ములా లాన్సోప్రెజాల్ ఫార్ములా ఈజ్ కార్బన్ 16 ఉండాలి, హైడ్రోజన్స్ 14, ఫ్లోరిన్ 3 ఉంటాయి, నైట్రోజన్స్ 3, ఆక్సిజన్స్ 2, సల్ఫర్ అనేది ఒకటి ఉంటుంది. దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 369.36 గ్రామ్/మోల్ అనేది ఉండాలి. సో దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. సో బెంజీన్ దీనికి బాండింగ్ లో వచ్చేసి NH CH N, అలాగే దీనికి మళ్ళీ బాండింగ్ లో SO గ్రూప్ ఉంటుంది, మళ్ళీ దీనికి బాండింగ్ లో CH2, మళ్ళీ దీని బాండింగ్ లో ఒక హెట్రోసైక్లిక్ కాంపౌండ్, దానికి ఒక మెథైల్ గ్రూప్ సబ్స్టిట్యూయెంట్ గా ఉంటుంది. దాని ప్రక్కనే ఇంకొక కార్బన్ దగ్గర సో ఆక్సిజన్స్, అలాగే CH2, మళ్ళీ 3 ఫ్లోరిన్స్ ఉన్నటువంటి డెరివేటివ్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ లాన్సోప్రెజాల్. So lansoprazole sold under the brand name Prevacid. Among there is a medication which inhibits the stomach's production of acid. Stomach lo produce అయినటువంటి acid inhibit చేస్తుంది. It is given through a nasogastric tube. So nasogastric tube ద్వారా ఇస్తాం. ఇక్కడ effectively controls pH inside the stomach and is an alternative to pantoprazole. మన gastric tube ద్వారా ఇది సప్లై చేయబడుతుంది. దానివల్ల ఏంటి అని అంటే pH అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట, స్టమక్ లో ప్రొడ్యూస్ అయిన pH. అలాగే ప్యాంటోప్రెజాల్ కి ఆల్టర్నేటివ్ దీన్ని కూడా సజెస్ట్ చేస్తారు.
సో అలాగే మెయిన్ దేనికోసం యూజ్ చేస్తారు? అల్సర్స్ ఆఫ్ ద స్టమక్ అండ్ డెడోనియం. స్టమక్ లో ప్రొడ్యూస్ అయినటువంటి అల్సర్స్ ని, డ్యూడోనియం లో ప్రొడ్యూస్ అయినటువంటి అల్సర్స్ ని తగ్గించడానికి కూడా ఈ ప్యాంటోప్రెజాల్ ని రికమెండ్ చేస్తారు. లాన్సోప్రెజాల్ ని రికమెండ్ చేస్తారు. సో కమింగ్ టు ఇట్స్ సెన్సెస్ తీసుకున్నట్లయితే, సో లాన్సోక్లోరో, దీని పేరు వచ్చేసి షార్ట్ కట్ నేమ్ లాన్సోక్లోరో 2-mercaptobenzimidazole ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ NaOH ప్రెసెన్స్ లో రియాక్ట్ అవుతుంది. సో దీని పేరు చూడండి, N-ఆక్సిడో లాన్సోక్లోరో. దీని పేరు వచ్చేసి N-ఆక్సిడో 2-chloromethyl 3-methyl. సో 2-chloromethyl 3-methyl 4-2,2,2 trifluoroethoxypyridine అనేది ఎలా ప్రిపేర్ చేయబడుతుంది అని అంటే, ఇట్ ఈస్ డిజాల్వ్డ్ బై డిజాల్వింగ్ 10 grams of 2-chloromethyl 3-methyl 4-trifluoropyridine and distillation in 150 grams of acetic acid at room temperature upon gives yellow colored semi solid compound of N-oxido lansochloro. సో ఈ లాన్సోక్లోరో యొక్క ఫస్ట్ ప్రిపరేషన్ చెప్తున్నారు. ఇక్కడ ఏమేమి తీసుకుంటున్నారు? 2 రియాక్టెంట్స్, N-oxido లాన్సోక్లోరో, అలాగే 10 grams of 2-chloromethyl 3-methyl 4-trifluoropyridine ని రెండింటిని కలుపుకుంటే ఎసిటిక్ యాసిడ్ ప్రెసెన్స్ లో రెండు రియాక్ట్ అయ్యి ఒక ఎల్లో కలర్ లో సెమీ సాలిడ్ కాంపౌండ్ అయినటువంటి N-oxido లాన్సోక్లోరో ని సింథసైజ్ చేస్తుంది. సో దిస్ అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ విత్ 2-mercaptobenzimidazole. దీని పేరేంటి? 2-mercaptobenzimidazole తో రియాక్ట్ అవుతే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ NaOH అప్పుడు వచ్చేటటువంటి ప్రోడక్ట్ లాన్సోసల్ఫైడ్. ఓకేనా? విచ్ అపాన్ పెరాక్సిడేషన్ విత్ H2O2 గివ్స్ లాన్సోప్రెజోల్. సో H2O2 తో ఈ పెరాక్సిడేషన్ అనేది జరుగుతుంది. లాన్సోసల్ఫైడ్ పెరాక్సిడేషన్ జరిగితే ఫైనల్ గా ప్రీవాసిడ్ అయినటువంటి లాన్సోప్రెజోల్ అనేది సింథసైజ్ అయింది. సో లాన్సోక్లోరో తీసుకున్నాం మనం, ఇక్కడ తీసుకున్నది 2-mercaptobenzimidazole తో మనకి ఇక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ నుంచి Cl, ఇక్కడ నుంచి HCl ఎలిమినేట్ అయిపోయి ఇక్కడ కార్బన్ కి సల్ఫర్ రెండిట్లు బాండ్ ఫామ్ అయిపోయింది. లాన్సోసల్ఫైడ్ అనేది ఫామ్ అయింది. సో ఈ వచ్చినటువంటి లాన్సోసల్ఫైడ్ అనేది H2O2 తో రియాక్ట్ అయిపోయి సో ఫైనల్ గా ఏం ఫామ్ చేస్తుంది? లాన్సోప్రెజోల్ ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి CH2 తర్వాత 3 కార్బన్ దగ్గర 3 ఫ్లోరిన్స్ అనేవి ఉంటాయి. సో కమింగ్ టు ఇట్స్ అనాలిసిస్, UV spectrophotometric analysis అనేది చేస్తాం. The solutions of the standard and the sample were prepared in 0.1 molar NaOH and phosphate buffer with pH 6.6. సో స్టాండర్డ్ అండ్ శాంపుల్ సొల్యూషన్స్ ని 0.1 మోలార్ NaOH సొల్యూషన్ లో డిజాల్వ్ చేసుకుని ఆ రెండిట్లకి ఫాస్ఫేట్ బఫర్ ని pH ఎంత ఉండాలి? 6.6 ఉండేటట్టుగా ఫాస్ఫేట్ బఫర్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఆ సొల్యూషన్స్ యొక్క అబ్జార్బెన్స్ ని ఎక్కడ మెజర్ చేస్తాం? 200 to 400 నానోమీటర్స్ దగ్గర మెజర్ చేస్తాం. So another method of analysis involves the measurements of the absorbance of LAN solution in acetonitrile at 281 nanometers. సో లాన్సోప్రెజోల్ ని ఎసిటోనైట్రైల్ లో డిజాల్వ్ చేసి 281 నానోమీటర్స్ దగ్గర దాని యొక్క అబ్జార్బెన్స్ ని మెజర్ చేస్తాం. ద సిస్టమ్ ఒబేడ్ బీర్స్ లా ఇన్ కాన్సన్ట్రేషన్ రేంజ్ ఆఫ్ 1.25 to 20 మైక్రోగ్రామ్ పర్ ml. సో బీర్స్ లాని ఒబే చేస్తుంది, దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఇంత ఉండాలి, ఇంత రేంజ్ లో మనకి ఆ బీర్స్ లాని ఒబే చేస్తుంది. The reference books of this topic are F.J. Walser, The Standard Methods of Analysis, A.Y. Vogel, Textbook of Quantitative and Organic Analysis, CLBS edition. అలాగే another one, Quantitative Analysis of Drugs in Pharmaceutical Formulations by P.D. Sethi, CBS Publishers and Distributors, New Delhi. అలాగే H. Edward, The Chemical Analysis of Foods, Examination of Foodstuffs and the Detection of Adulterants. Next one, A Textbook of Pharmaceutical Analysis by K.A. Khanna's Ville International. So frequently asked questions in this unit are analysis of phenobarbital and phenazimide 10 marks, analysis of furosemide 10 marks, analysis of etenolol 5 marks, అలాగే analysis of lansoprazole and amlodipine 10 marks, అలాగే analysis of Lipitor 5 marks. Thank you all.